13వ వచనం చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకున్నట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకమునుగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం గల దేవ, అధిపతి నాయన, యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క ప్రియబిడ్డలుగా నీ యొక్క వాక్యమైన బల చుట్టూ మేము చేరి ఉండగా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా తిని తృప్తి పొందినట్లు ప్రభా, మా హృదయాలు సంతోషంతో గంతులు వేయినట్లు సహాయం దయచేయమని, అటు కృపని, అటు శక్తిని, అటు బలముని రాత్రి మాకు అనుగ్రహించామని నమ్ముతూ ప్రభువైన యేసు క్రీస్తుని నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఒక చిన్న మాట మనకందరికీ తెలిసింది అయినప్పటికీ ఒక అంశం మాట్లాడదామని ఆశపడతా ఉన్నా. అద్భుతమైన వాగ్దానము మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్. మరి దేవుని చిత్తం మీద దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ఏంటి ఆ వాగ్దానం? వాక్యం చదివాం, మనం వాక్యం చూసాం. అయితే నా కొరకు, మీ కొరకు ఎదురు చూస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటి? ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలును ప్రేరేపించి జరగబోయే దాన్ని ఇక్కడ రాయించాడు. ఏం జరగబోతున్నది? ఇవి పౌలు రాసింది దాదాపుగా 1900 సంవత్సరాల క్రితం రాశాడు. ఈ మాట ఇప్పుడు మనం చదివేది మొదటి శతాబ్దంలో రాశాడు. ఇప్పుడు మనం 21కి వచ్చున్నాం ఇంచుమించు. ఇక్కడ మనం దాన్ని చదువుతున్నాం. అయితే ఇప్పటికీ ఆ ప్రవచనం ఇంకా నెరవేరలా, ఆ వాగ్దానం ఇంకా నెరవేరలా. బైబిల్ కానీ చదివితే, వాక్యం కానీ తెలిస్తే, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మొత్తం మనం చూస్తూ ఉంటే మనకు ఒక సంగతి అర్థం అవ్వాలి. ఏంటి ఆ సంగతి అంటే, ఇది యేసుక్రీస్తు రెండో రాకడ భూమి మీదకి వచ్చే కాలమై ఉన్నది. నిజమేనా? నిజమైతే ఎప్పుడు ఆమెని చెప్పుండేవాళ్ళు. మీరు కాముగా ఉన్నారంటే ఏదో సందేహంగా ఉన్నారని. ఎందుకంటే దెయ్యాలు మన పక్కనే తిరుగుతున్నాయి. అవి ఆల్రెడీ వచ్చాడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వస్తే మనం వెళ్ళిపోవాలి కదా, అదే లేఖనం చెప్తున్నది. అవునా? ఆయన వస్తే ఒక చిన్న మాట మాట్లాడతాను. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాక మనల్ని తీసుకుపోకుండా ఆయన ఒక్క క్షణం ఆగుతాడా? ఆయన వచ్చింది దేనికి? తీసుకుపోవటానికి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ దేనికి? గట్టిగా చెప్పాలా? ఎవరిని? మరి ఎవరు సంతోషంగా లేరు? సిద్ధపడ్డోళ్ళు ఉంటే ఎప్పుడు సంతోషపడేవాళ్ళు. అందరూ ఎవరు చెప్పాకండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యేది. నన్ను సిద్ధపడ్డోళ్ళు మాత్రమే చెప్పండి. మేము వెళ్తామని నమ్మకం వాళ్ళే చెప్పండి. నమ్మకం మీ లోపల ఉందా? గొంతులో కాదు, హృదయంలో ఉంటే, మాటల్లో కాదు, క్రియల్లో ఉంటే, మీ లోపల దేవుడు ఉంటే, విశ్వాసం బలంగా ఉంటే, క్రీస్తులో ఉన్న నమ్మకం నీకు ఉంటే, ఇప్పుడు కాదు జగత్ పునాది కన్నా ముందుగా నేను ఆయనలో ఉన్నానని నమ్మకం, విశ్వాసం నీకు కలిగి ఉంటే, అప్పుడు నీ నోట్ల నుంచి ఆ మాటలు బయటికి రావాలా. ఆమేన్. జీవించే వాడికే పైకి వెళ్ళడానికి హక్కు కలిగి ఉన్నాడు. క్రీస్తులో ఉన్న వాడికే హక్కు ఉన్నది. ఆయనలో ఉన్న వాడికే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చున్నాడు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరిది? ఇంత సైలెంట్ కూడా నాకు నడవదు అసలు. పెట్రోల్ కావాలా? డీజిల్ వద్దు, నాకు పెట్రోల్ కావాలా. డీజిల్ ఎమ్మటే స్టార్ట్ డిగ్ 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 అంట 2 సార్లు. పెట్రోల్ ఎమ్మటే స్టార్ట్ అవుతుంది. నాకు అది కావాలా. ప్రైజ్ ది లార్డ్. పైకి వెళ్ళడానికి పెట్రోల్ కావాలండి. ఏం పెట్రోల్ అంటే వాక్యం కావాలా. పైకి వెళ్ళడానికి పెట్రోల్ కావాలా. ఏం పెట్రోల్ అంటే విశ్వాసం కావాలా. పైకి వెళ్ళడానికి పెట్రోల్ కావాలి. ఏ పెట్రోల్ కావాలంటే ప్రార్థన కావాలా. ఉన్నదా? ఉన్నదా అంటున్నాం. ఏమో హల్లెలూయా హల్లెలూయా అన్నది పైకి లేవదండి. అది మన బళ్ళు ఇక్కడే పడిపోతాయి. స్టార్ట్ చేయగానే పెట్రోల్ అయిపోతుంది. కాదండి, పైకి వెళ్ళేంత వరకు దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసము నిలకడగా నీ లోపల ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అక్కడ పౌలు గారు ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడి వరకు చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల.
క్రైస్తవ్యం మొత్తము దేని మీద ఆధారపడి ఉందంటే పునరుత్థానం మీద ఆధారపడి ఉన్నది. యేసుక్రీస్తు పునరుత్థానం చెంది ఉన్నాడు. అది మనం నమ్మితే మనము కూడా పునరుత్థానము. నేను పునరుత్థానం చెందాను, మీరు అదేంటి చెందుతామన్నారు కదా ఇప్పుడు. పునరుత్థానం చెందాము. ఆమేన్. ఎందుకని ఆ మాట అన్నానంటే, నీవు క్రీస్తులో గాని పాతి పెట్టబడితే, నువ్వు క్రీస్తులో గాని నాటబడినట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తు నామములో నువ్వు గాని బాప్తిజం పొంది ఉన్నట్లయితే, క్రీస్తు పాతి పెట్టబడి తిరిగి లేచినప్పుడు ఆయనలో నీవు కూడా లేచున్నావు. హల్లెలూయా. ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ వన్ డే. అది ఒక దినమున నీ యొక్క ఉనికిలో, ప్రపంచం యొక్క ఉనికిలో అది జరుగుతుంది. అయితే నువ్వు క్రీస్తులో లేచున్నావు. ఎలాగ చెప్పమంటారా? ఈ రాత్రి మనలో ఎవరికో బాగలేదు, నువ్వు దేవుణ్ణి నమ్మున్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు. నీ నమ్మకం ఏంటి? ఒక విధమైన నమ్మకం గురించి మాట్లాడతా. నేను దేవుణ్ణిగా నమ్ముకుంటే, ప్రార్థిస్తే దేవుడు వచ్చి నన్ను, గట్టిగా చెప్పండి, స్వస్థపరుస్తాడు. అయితే నాకు నమ్మకం ఉంది, అది కూడా చెప్పనియండి. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎప్పుడు? ఆయన ఈ రాత్రి స్వస్థపరచాడు. నన్ను సిలువలో రక్తం గాచం నన్ను స్వస్థపరుచున్నాడు. రైట్. ఆయన సిలువలో నాకు స్వస్థ ఇస్తే ఆయన ఎప్పుడు లేపున్నాడు? సమాధిలోంచి రావగానే నన్ను కూడా ఆయన లేపున్నాడు. ఎలా చెప్పావంటే, ఆ రక్తం నాకు స్వస్థ ఇచ్చే నిజమైతే ఆ స్వస్థ అప్పుడే ఇచ్చున్నాడు. ఆయన ఎప్పుడు లేపాడంటే అప్పుడే లేపున్నాడు. ఇది నిజమే. అయితే అది జరగవలసి ఉన్నది, ఇంకా ప్రపంచం దృష్టిలో జరగవలసి ఉన్నది. ఇలా చెప్తాను, బైబిల్లో ఒక మాట ఉన్నది. గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? వాక్యము చదివిన వాళ్ళే చెప్పండి నాకు. అయితే గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడిందని బైబిల్లో ఉన్నదంటే, జగత్తుకి పునాది కన్నా ముందుగానే. అయితే గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది వాస్తవంగా? భూమికి పునాది వేసిన తర్వాత 4000 సంవత్సరాలకి. మోషే వచ్చి 1500 సంవత్సరాలకి. ఆదాం బయటకు వచ్చి తగ్గించి 4000 సంవత్సరాలకి. మనకి 2000 సంవత్సరాల ముందు. అయితే అసలు వధించబడింది ఎప్పుడు? భూమికి ఇంకా పునాదేలా, అప్పటికే దేవుడు ఆలోచన వధించబడింది. అయితే అది ఉనికిలోకి రావడానికి 4000 పట్టింది, 4000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనం క్రీస్తులో పాతి పెట్టబడి పైకి లేచాం ఆయన ఆలోచనలో. కానీ అది జరగాలంటే ఇంకా టైం పట్టుద్ది. ఇప్పుడు ఆ టైం పట్టే కాలం మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ సంవత్సరం అని, ఆ సంవత్సరం అని, ఆ నెలని, ఈ నెలని, ఏప్రిల్ నెలని అంటున్నారు. అయితే కాస్త జాగ్రత్తగా ఆలోచించేవాడు ఒక మాట చెప్తాడు, క్రీస్తు రాకడ దినముల్లో ఉన్నాం. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం, కొంచెం ధైర్యం తేటానికి, భయం తేటానికి, ధైర్యం తేటానికి ఒక మాట చెప్తాను మీకు. 2 మాటలు ఒకే దాంట్లో ఉన్నాయి. ఈరోజు ఏ వారం? మొన్న ఏ వారం? మొన్నటికి ఈ రోజుకి తేడా ఏంటి? మీరు ఆలోచించిన తేడా ఒకటి, నాకు తెలిసిన తేడా ఒకటి. ఏంటి ఆ తేడా అంటే, యేసుక్రీస్తు రాకడికి 2 రోజులు దగ్గర పడ్డాం. అంటే ఎలా జీవించాలి మనం ఇప్పుడు? ఈరోజు సోమవారం అయిపోయింది, మంగళవారం వచ్చింది, మంగళవారం అయిపోయింది, బుధవారం వచ్చింది కాదు. క్రీస్తు రాకడికి 1 రోజు దగ్గర పడ్డావు. అంటే నీ సిద్ధపాటు ఎలా ఉండాలంటే, క్యాలెండర్ని బట్టి కాదు, నీ సిద్ధపాటు విశ్వాసం బట్టి అయి ఉండాలి. నువ్వు జీవించే జీవితం ఏమై ఉండాలంటే, క్రీస్తు దగ్గరికి వెళ్తా ఉన్నా, ఆయనకి ఇంకా నువ్వు సమీపంగా నడుస్తా ఉన్నా, ఇది నీ విశ్వాసం అయి ఉన్నది. ప్రపంచం ఎటు పోతుందో నీకు అనవసరం, నీవు మాత్రం క్రీస్తు వైపు నడవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట, యేసు మృతి పొంది తిరిగి లేచిని మనం నమ్మిన యెడల, అదే ప్రకారము యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ కొంచెం కిందకి వెళ్దాం, ఇది మాట్లాడమని ఇక్కడికి వద్దాం. ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచియుండు. సజీవులుగా నిలిచియుండు. వినబడ నాకు. సజీవులుగా నిలిచియుండు మనము అంటే నేను. ఇప్పుడు మనం నిలిచున్నాం. ఆ రాకడ కాలం ఇది. సిద్ధపడ్డాడు ఏం చెప్పగలడంటే, ఇదిగో ఇప్పుడు నేను ఎలాగైతే జీవించున్నానో, క్రీస్తు వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే జీవించి మారే గుణము కలిగి ఉంటాను. శరీరాల మార్పు జరిగేది ఆ కాలమే, ఇది ఆ కాలమే. అది యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ దినమై ఉన్నది. ఆ దినము కొరకు ఈరోజు మనం కనిపెడుతున్నాం. అవునా? కోపడమాకని కొద్దిమంది. మనం కొన్నిసార్లు చర్చికి వెళ్ళినప్పుడు మనకి తరచుగా బోధించే బోధ ఏంటి? దేవుడు నిన్ను దీవించాడు,
దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నీకు అది ఇచ్చాడు, దేవుడు నీకు బండి ఇస్తాడు, దేవుడు నీకు బైక్ ఇస్తాడు, దేవుడు నీకు పొలం ఇస్తాడు, దేవుడు నీకు స్థలం ఇస్తాడు, దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి పోవాలి నువ్వు. నిజమేనా? ఇక్కడన్నీ ఇచ్చాడు, నేను ఏమీ కాదంటల్లా. అయితే ఇవన్నీ టెంపరీ ఆశీర్వాదాలు, శాశ్వతమైనవి కావు. కానీ మనం వీటిని చూసి నాకు శాశ్వతంగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు అనుకోండి. కాదు, నీకు శాశ్వతంగా ఇచ్చింది పైన ఉన్నది. ఇప్పుడు దేవుడు వచ్చే దేనికంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోవటానికి. ఇప్పుడు ఏ వాగ్దానం ఉంది మనకి? దేవుడు మనల్ని పైకి తీసుకెళ్తానన్న వాగ్దానము నిలిచి ఉన్నది. అయితే ఆ వాగ్దానం దేవుడు ఇద్దరికి ఇచ్చాడు భూమి మీద. ఎవరికంటే ఇద్దరికి, వాక్యానుసారంగా జీవించి ఆయన రాకడి దినములోపు మరణించే వారు ఎవరైతే ఉన్నారో వారిని పైకి లేపడానికి వారొక గుంపుగా, రెండోది ఆయన కొరకు కనిపెడుతూ జీవిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారిని పైకి తీసుకుపోవటానికి. ఈ రెండు గుంపులే దేవుడి దగ్గరికి వెళ్ళేది. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. ఈ రెండు గుంపుల్లో మీరైతే ఏ గుంపులో ఉందాం అనుకుంటున్నారు? ఏమ్మా జయమ్మా, ఏ గుంపులోకి వెళ్దాం అనుకుంటున్నావు? ఏ ఒక్కరు కూడా మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచే గుంపులో వెళ్దాం అనుకోరు ఎవరు. ఏమనుకుంటాం ఇప్పుడు మనం? సజీవులకి వెళ్ళిపోతాం పాస్టర్ గారు. సరే, సంతోషం. నీకు ఆ కోరిక, ఆశ ఉందంటే నిజంగా నేను నిన్ను మెచ్చుకుంటున్నా. అయితే ఒక చిన్న ప్రశ్న కూడా అడగనియండి. ఏంటి ఆ చిన్న ప్రశ్న అంటే, నిజంగా దేవుడు ఒక రెండో రాకడ కానీ ఇప్పుడే జరిగితే, ఈ రాత్రి ఇప్పుడు ఈ మేడ మీద మనం ఇలా ఉండగా, ఈ ప్రసంగం వింటా ఉండగా జరిగితే, మనం సజీవులుగా ఉండి మారి పైకి వెళ్ళగలిగే విధముగా మనం జీవిస్తున్నామా? సో ఇప్పుడు మనం కోరిక ఏం కోరుకోవాలా? ఇంకేం లేదు బాస్, ఫస్ట్ది ఎట్టకు ఫెయిల్ అయ్యాక రెండోది ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి. ఇక్కడ ప్లాన్ బి కూడా ఇంకొకటి ఉన్నది, నువ్వు దానికి కూడా సరిగ్గా జీవించాలా. సో ప్లాన్ ఏ అయినా ప్లాన్ బి అయినా జీవితం మాత్రం ఒకటే. ఏ ప్లాన్ ఫాలో అవుదాం? ఏముంది భాష గారు, ప్లాన్ ఏదైనా జీవించడం ఒకటే అన్నారు, ఇంక తేడా ఏమీ లేదు. అంతే, వాక్యం అలాగే ఉంటుంది. అది మృతులకైనా వాక్యానుసారంగా జీవించి మృతిచిన వారికైనా అలాగే పనిచేస్తుంది, జీవించిన వారికైనా అలాగే పనిచేస్తుంది. అప్పుడు ఎలాగ నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు? చూడండి, ఆమెలు రావు, హల్లెలూయాలు రావు, ప్రైజ్లాలు రావు, లేచి గంతులు వేసి ఇదిగో నేను వెళ్తాను భాషకి, ఇలాగ వెళ్తాను భాష అని చెప్తారేమో అనుకుంటాను నేను. నా ఆశ ఆశలాగా ఉండిపోతుంది. గట్టిగా చెప్దామా? వెళ్దాం పైకి అనుకుంటున్నారా? నేనే బలవంతం గొప్పిస్తున్నానా? వెళ్ళాలని ఉన్నదా? వెళ్ళాలని వచ్చారా? వెళ్దామని అనుకుంటున్నారా? వెళ్ళే ఆలోచన ఉన్నదా? వెళ్ళటానికి సిద్ధపాటు ఉన్నదా? ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? నిజంగా వెళ్దాం అనుకునేవాళ్ళు ఒకవేళ ఈ రాత్రే వస్తే ఇంత తగ్గిపోయింది. ఇప్పుడు మీకు సంగతి చెప్తాను నేను. యేసుక్రీస్తుకి కుడి పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఎడం పక్కన ఒక దొంగ ఉన్నాడు. ఇద్దరు ఒకే డిస్టెన్స్లో ఉన్నారు, అవునా? ఎడం పక్కన దొంగ యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపు అంటున్నాడు. ఈడ అవకాశవాది, నువ్వు దిగు మమ్మల్ని కూడా దింపు అంటే వాడికి క్రీస్తు మీద నమ్మకం లేదు. నువ్వు దిగితే మమ్మల్ని కూడా దింపితే అప్పుడు నమ్ముతాం. అలా నమ్మించాల్సిన అవసరం యేసుక్రీస్తుకు లేదు. పక్కనోడు ఉన్నాడు, అదే డిస్టెన్స్ వీడు కూడా కూర్చున్నాడు. ఇదంటున్నాడు, నువ్వు నేను తప్పు చేస్తే మనకి ఇది కరెక్టే, నువ్వు గద్దెంపుకి లోబడవా? చూడండి, జాగ్రత్తగానండి అని యేసుక్రీస్తు తిరిగి అంటున్నాడు, ప్రభువా నీ రాజ్యం వస్తానని జ్ఞాపకం చేసుకుంటావా? ప్రజలో చిన్న సంగతి చెప్తాను, కోపడం మాకండి. ఎందుకంటే 3 రోజుల నుంచి ఇదే తిరుగుతూ ఉంది నా అమ్మాయిలు, ఎటు పోలేకపోతున్నాను. ఇటు పక్కన ఉన్నవాడి యాటిట్యూడ్ చూడండి ఎలాగున్నదో, వీడు వైఖరి. ఇటు పక్కన వాడు వైఖరి ఎలాగున్నది. ఇద్దరు చర్చిలోనే ఉన్నారు, ఇద్దరు వాక్యం వింటున్నారు, ఇద్దరు పాస్టర్ యేసుక్రీస్తే. ఇప్పుడు ఇద్దరు దేవుడి దగ్గరికి ఎలాగొచ్చారు? ఒకడు అంటున్నాడు, నువ్వు దిగి మమ్మల్ని దింపు, నిన్ను కాపాడుకొని మమ్మల్ని కాపాడు. రెండోడు అంటున్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చారని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరు ఎవరిని కాపాడాలా? గట్టిగా చెప్పండి. అంటే ఈ రాత్రి దేవుడు ఎవరిని తీసుకుపోతాడు పైకి? ఎంతమందికి ఉంది అది? మిగతా వాళ్ళు చేతులు తేలేదా లేదా? ఈ రాత్రి మనం వాక్యానికి అందరూ ఒకే దూరంలోకి వచ్చేస్తున్నాం.
ఒకే డిస్టెన్స్లో ఉన్న వాక్యానికి, అంటే క్రీస్తుకి, ప్రత్యక్షతకి, బయలుపాటికి, సత్యానికి అందరూ ఒకే దూరంలో ఉన్నాం. అయితే ఆ దూరము ఎంతైతే ఉన్నది అని చూడదు, కానీ ఆ దూరాన్ని తగ్గించడానికి దేవుడు ఏర్పరిచిన మార్గము లోబడటము. ఈరోజు ఎందుకు మనం ఇన్ని కోల్పోతున్నామంటే కారణము వాక్యానికి సరిగా లోబడకపోయిన కారణము చేత. వాక్యం వింటున్నాం, మనం గొప్పోళ్ళమండి, మంచోళ్ళమండి, ఎంత మంచోళ్ళమంటే వాక్యం చాలా బాగా వింటాం, అవునా? కానీ సమస్య ఏంటంటే విన్న వాక్య ప్రకారంగా జీవించలేం. నిజమేనా కదా? ఉదయం కూడా మాట్లాడినట్టున్నాను నేను ఇదే సంగతి. బిలాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చాడు, బిలాముతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి మొత్తం విన్నాడు బిలాము, కానీ చేశాడా? ఏమీ చేయలే. ఇప్పుడు బిలాము ఎక్కడికి వెళ్తాడు? ఒకవేళ బిలాము గారు మరణించినట్లయితే ఎక్కడికి వెళ్ళాలా? దేవుడు పిలిస్తే, బిలాము పిలిస్తే దేవుడు వచ్చేసాడు అంటే ఇప్పుడు బిలాము ఎక్కడికి వెళ్ళాలా? దేవుడి దగ్గరికి వెళ్ళాలా. కానీ ఇప్పుడు దేవుడు చెప్పిన విన్నాడా? మరి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇస్కరియోతు ఎవరి పక్కన ఉన్నాడు? ఎవరితో కాడు పరిచయం చేశాడు? అపోస్తలుల్లో ఒకటి కాడు ఆయన పేరు రాయబడింది. ఇప్పుడు యోధ ఎక్కడికి పోవాలా? అలాగే ఉంటే పరలోకం వెళ్ళిపోవాలా. కానీ ఇప్పుడు యోధ ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పండి అండి. ఇప్పుడు మన సంగతికి వద్దాం. బిలాము దగ్గరికి వెళ్ళాం, యోధ దగ్గరికి వెళ్ళాం, మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు మన సంగతి ఏంటి? నువ్వు చర్చిలోకి వస్తున్నావు, చర్చిలో ఉంటున్నావు, వాక్యం వింటున్నావు, చర్చిలో పరిచర్య కూడా చేస్తున్నావు. అయితే లాస్ట్కి నువ్వు వాక్యము ఇన్న ప్రకారంగా జీవిస్తున్నావా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఈ రాత్రికి ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా. నీ కొరకు వాగ్దానం ఎదురు చూస్తూ ఉన్నది. ద గ్రేటెస్ట్ ప్రామిస్ ఎవర్ గాడ్ హ్యాడ్ గివెన్ టు ద హ్యూమన్ బీయింగ్స్. దేవుడు భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఇచ్చిన అత్యంత గొప్ప వాగ్దానము ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నది. అబ్రహాము జీవించి దేవుడి దగ్గరికి పోలేడు, నిజమేనా? మోషే జీవించి దేవుడి దగ్గరికి పోలేడు. బైబిల్లో ఎంతమంది పరిశుద్ధులు జీవించి ఆయన దగ్గరికి పోవడానికి అవకాశం లేదు. అయితే దేవుడు ఈ కాలంలో నీకు నాకు ఇచ్చాడు. ధన్యతనే కదా? మరి ఇంత గొప్ప ధన్యతను మనం ఏం చేద్దాం? ఈ రాత్రి మాట్లాడుకుందాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి శారము. రైట్. ఇప్పుడు రెండు గ్రూపుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు ఆత్మ ప్రేరేపణతో. ఒక గుంపు నిద్రించిన గుంపు, ఒక గుంపు జీవించిన గుంపు. నిద్రించిన గుంపు ముందుగా దేవుడి దగ్గరికి పోతుందా? జీవించిన గుంపు ముందుగా దేవుడి దగ్గరికి పోతుందా? నిద్రించిన వారి కంటే ముందుగా మనము ఆయన సన్నిధి శారము. అంటే ముందులేదు ఎవరు? నిద్రించిన వాళ్ళు. ఇప్పుడు నిద్రించిన వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఒక రాకడగాని వస్తే ముందు వాళ్ళ దగ్గరికి పోవాలి దేవుడు. వాళ్ళు ముందుగా దేవుడిని చూడాలా, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి మన దగ్గర రావాలా. ఇది దేవుడు ఒక వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు రాకడ వస్తే ముందు ఎవరు పైకి లేవాలా? లేచారా? మా ఇంటి వాళ్ళు ఎవరు లేవలేదు. మీకు ఇంటి వాళ్ళు లేచినా చెప్పండి. భాస్కర్ మా ఇంటి వాళ్ళు లేచారు, మా ఊళ్ళో రాజాం లేచారు, పాలకొండ లేచారు, సీతంపేట లేచారు, చెప్పండి, నాకు నేర్చుకుంటాను నేను. లేచారా? లేవలేదు. మొన్న ఒక పండుగ చేసి వచ్చారు. ఏ పండుగ? లేవలేదా? మొన్న ఏ పండుగ? ఈస్టర్ కన్నా ముందేం చేశారు? దాని మధ్యలో ఏం చేసి వచ్చారు? గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్యలో ఒకటి ఉంటుంది, సమాధుల పండుగ అని ఒకటి ఉంటుంది. అది చెప్పరే నాకు. ఏ పండుగ అది? బైబిల్లో లేని ఒక పండుగ ఉంది, దాని పేరు సమాధుల పండుగ. ఏం చేసి వచ్చారు? సమాధిని మొత్తం శుభ్రం చేసి, ఊడ్చి తుడిచి, బొట్లు పెట్టి, ముగ్గులు వేసి, సున్నాలు వేసి, ఒక రాయి బాతి, ఒక సిలువ పెట్టి, పూలు పెట్టి, ఎన్ని చేయాలని చేశారు. ఒక్క నిమిషం, మీకు వాక్యం తెలుసా? అసలు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? వాక్యం తెలిస్తే లేఖనం సెలవిస్తా ఉన్నది, యెషయా గ్రంథం అనుకుంటూ ఉన్నది. ఒక వ్యక్తి మరణించగానే వెంటనే వాని ఆత్మ పాతాళానికి దిగిపోను. యెషయా అన్నది వాని ఆత్మ వెమ్మటే పాతాళానికి దిగిపోవును. అంటే ఇప్పుడు శరీరం ఉంది, ఆత్మ లేదు. రెండోది, యేసుక్రీస్తు కుడిపక్కన దొంగతో వాడు ఆ మాటలు పలికిన తర్వాత ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. నేడు నిశ్చయంగా నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. అంటే ఇప్పుడు ఆ దొంగ ఎక్కడ ఉన్నట్టు?
యెషయా గ్రంథం చెప్పినట్టుగా వాక్యానుసారంగా లేనివాడు మరణిస్తే వాడు ఆత్మ ఎక్కడికి పోతుంది? గమనించండి, ఒకడేమో పాతాళానికి పోయాడు, ఒకడేమో పరదేశికి పోయాడు, ఎవడు సమాధిలో లేడు. ఇప్పుడు మనం పోయి ఏ మలికి వచ్చాం? దేనికి పూలి పెట్టి వచ్చాం? దేనికి అడిగి వచ్చాం? కొన్నిసార్లు కుటుంబాల్లో సమాధులు కట్టలేదని సరిగ్గా గొడవలు పడతారు. అవునా? మా అమ్మకి కట్టలా సమాధి, మీ అమ్మకి మాత్రం ఎందుకు కట్టాలి నేను? అవ్వట్లేదా గొడవలు? అవ్వలేదా? ఇంతకీ వాళ్ళు ఉంటారు అక్కడ? బైబిల్ చెప్తా ఉన్నది, లేదా చరిత్ర చెప్తా, సైన్స్ చెప్తా ఉంది. ఒక మనిషిని పాతిపెట్టిన తర్వాత 72 గంటల తర్వాత ఆ శరీరము కుళ్ళిపోతుంది. తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది. నువ్వు ఈ సంవత్సరం పాతిపెట్టి మళ్ళా సంవత్సరానికి వెళ్తే గుర్తుపడతావు వాళ్ళని? ఎవరుంటారు లోపల? రహస్యం చెప్పనా? చాలామంది భయపడతారు. శ్మశానంలో దెయ్యాలు ఉండవు. దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? మనుషుల్లో ఉంటాయి. అవునా? శ్మశానంలో ఎవరు ఉంటారు ఉండడానికి? సమాధులన్నీ ఖాళీ, లోపల ఎవడు లేడు, ఊళ్ళలోనే రావాలి. అది బైబిల్ చదివారా మీరు? ఎక్కడ తిరుగుతున్నాయి అయ్యి? ఎక్కడుంది శానా? మనుషుల లోపల ఉండదండి. మీరు బైబిల్ చదవట్లేదు సరిగ్గా, నాతో చెప్పించాలని కాకపోతే. అంటే ఇప్పుడు దెయ్యాలు ఎక్కడ ఉంటున్నాయి? సరే చెప్తాను, మనలో దెయ్యం ఉందో తెలుసుకుందాం కాసేపు. ఇస్తారా నాకు పర్మిషను? నాలో కోపం లేదన్న చేయొద్దండి. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎవరి మీద అసూయ పడలేదన్న చేయొద్దండి. ఏం లేదా? పోటీ అన్నది లేదు పాస్టర్ అసలు నా జీవితంలో. నాకు పోటీకి అసలు ఆ పదాని మీద నాకు తెలియదు పాస్టర్ అని చేయొద్దండి. ఏమైంది? పాస్టర్ గారు మీరు దెయ్యాలన్నారు, అసూయ అంటున్నారు, కోపం అంటున్నారు, పోటీ అన్నారు. ఇదేంటి అంటారా? 7 దెయ్యాలు, 3 దెయ్యాలు. అసూయ అనేది ఒక దెయ్యం, పోటీ అనేది ఒక దెయ్యం, అశుభ్రం అనేది ఒక దెయ్యం. ఇవన్నీ దెయ్యాలు ఎక్కడున్నాయి? కోపడమాకండి, ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు మనం దేని చూసి భయపడతాం? శ్మశానం. అమ్మో శ్మశానం పక్కన నుంచి చాలా దెయ్యాలు ఉంటారా? శ్మశానంలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఎందుకని? వాడి దగ్గర ఉంటే ఒకటే ఉండదు, మన దగ్గర 3-4 ఉన్నాయి. అవునా? కోపడమాకండి. నిజంగా మీ దగ్గర వాక్యం ఉంటే నీ దగ్గర నుంచి కోపం బయటికి పోవాలా. నీ దగ్గర వాక్యం ఉంటే, ప్రార్థన ఉంటే, విశ్వాసం ఉంటే అసూయ బయటికి పోవాలా, పోటీ బయటికి పోవాలా, అశుభ్రం బయటికి పోవాలా. జాగ్రత్త. కొన్నిసార్లు మన ఇళ్ళు ఉంటాయి, శుభ్రంగా ఉంటాయా? చెప్పండి గట్టిగా. ఎందుకని చెప్పరు ఎవరో సమాధానం నాకు. ఇళ్లలో స్త్రీలు కొన్నిసార్లు శుభ్రం చేసేటప్పుడు చీపురు తీసుకుంటారు, తుడుస్తారు. బీరువా కిందకి మొత్తం పోతుంది, మంచం కిందకి మొత్తం పోతుంది, మూలగా మొత్తం పోతుంది. అందుకని హిందువులు పండగలు పెట్టిన ఎలాగో పండగ వస్తుంది, ఆ పండగ కన్నా శుభ్రం చేస్తారని. కానీ మనకేమో సంవత్సరం 2 వస్తున్నాయి, అందుకే ఇళ్ళని అట్టుంటున్నాయి. ఇల్లంతా అలాగుంటే ముందు దెయ్యమే లోపలికి వచ్చేది. మీరు గమనించండి, బైబిల్లో ఒక దెయ్యం ఒక ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లంతా శుభ్రంగా సర్దాక ఆ దెయ్యం వచ్చి కోపం తెచ్చుకుని 7 దెయ్యాలు తెచ్చుకుంది మళ్ళా. అంటే దానికి ఏం కోపం? శుభ్రంగా ఉంటే కోపం. ఒక్కడ ఆమెలో వచ్చిందా చూసారు? ఇప్పుడు రాదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో గుర్తు, ఎక్కడో ఇంటి దగ్గర గుమ్మం దగ్గర వాళ్ళు నెట్ వచ్చిన దగ్గర ఆగిపోయారు వాళ్ళందరూ. ఎందుకని అంటున్నానంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిజమే, నేను దానికోసం సిద్ధపడాలి నిజమే. అయితే మనలో ఉన్నాయి బయటికి పంపించాలి కదా, అది కూడా నిజమే కదా. ఇదే సమస్య ఈరోజు. ఇట్లా చెప్తే మన సంఘానికి ఎందుకు వస్తాం అసలుకి? అవునా? కానీ ఖచ్చితంగా రావాలా. గమనించండి, అక్కడ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. ఈరోజు ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న వాగ్దానం ఇదే. ప్రభువు కిందకి దిగి వచ్చే కాలంలో మనం ఉన్నాం. ఇక్కడ గమనించండి, సంగతి మీకు చెప్పాలా. ఆర్భాటము, ఇది అందరూ మనకు తెలుసు. అవునా? ఆర్భాటం అంటే ఏంటి? కొద్దిమంది ఆర్భాటానికి కొత్త కొత్త పదాలు, నిర్వచనాలు చెప్తున్నారు. నాకేవే తెలియదు. కానీ చాలామంది ఆర్భాటం అనుకుంటున్నారు, ఒక పెళ్ళి ఎలా చేస్తాం? ఆర్భాటంగా సందడిగా గందరగోళం చేస్తాం. అంటే దానికి దీనికి ఎంత మాత్రం సంబంధం లేదు. అది భూలోక సంబంధం చేసుకునేది. ఇక్కడ మన ఆర్భాటం ఏంటంటే, నువ్వు సిద్ధపడు అని నీకు వచ్చిన వర్తమానమే ఆర్భాటము. క్రీస్తు రాబోతా ఉన్నాడు, నువ్వు సిద్ధపడు అని చెప్పేదే ఈ గడియ వర్తమానమై ఉన్నది.
ఆర్భాటం వచ్చి ఏం చేసిందంటే, ఇదిగో ప్రభు రాబోతున్నాడు అన్న కేక ఈ గడియ వర్తమానం ఆర్భాటమై ఉన్నది. అది వచ్చింది దేనికంటే, నువ్వు సిద్ధపడు. ఎలా సిద్ధపడాలా? నా జీవితంలో ఏవి సరిగా లేవో నేను వాటిని సరి చేసుకోవాలా. అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ సమయం ఏంటంటే, కరెక్ట్గా బైబిల్లో మత్తయి సువార్త 20 అధ్యాయంలో చెప్పబడినట్టుగా దివిటీలు చక్కబరుచుకునే సమయం. దివిటి అంటే నీ జీవితం, నీ సాక్ష్యం, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ నమ్మకం, నీవు క్రీస్తు నడిచే విధానం, నీ క్రమము, నీ యొక్క పద్ధతి అయి ఉన్నది, నీ యొక్క మాట తీరు, నీ యొక్క నడత అయి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని సరిచేయాలి. అయితే ఇక్కడున్న మనం అందరం కూడా ఒక స్వభావం కలిగి ఉన్నాం. మన గురించి ఎవరన్నా ఏదన్నా కానీ తప్పు సరి చేయటానికి కానీ సిద్ధపడితే ఎంతనే మనం చేసే పని ఏంటి? జాన్వశ్రీ నీ లోపల తప్పుని సరి చేసుకో. జాన్వశ్రీ అంటాడు, ఏం మీరు సరి చేసుకోరా? అయిపోయా. ఒక చర్చ్ ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే, ఎదురు కనిపించిన ఎవరైనా మరణాత అంటారు, వాళ్ళు కూడా మరణాత అంటారు. ఇంతకీ మరణాత అంటే ఏంటి? ఇప్పుడు ఈయనేమన్నాడు, నేనేమన్నా, ఆయన చెప్పింది నేను ఒప్పుకోలేని చెప్పింది ఆయన ఒప్పుకోలేదు. ఆయన వస్తాడన్నా నేను వస్తాడన్నాను, ఇద్దరు నేను నమ్మాం. వస్తాడంటే హేమేన్ అవుననాలి, నేను నమ్ముతున్నానని చెప్పాలా. అయితే ఏమన్నా మరణాత ప్రభు వస్తున్నాడు అంటే నువ్వు సిద్ధపడు అంటే నేను సిద్ధపడ్డాను, నేను సిద్ధపడుతున్నాను, నన్ను కూడా నడిపించు, నన్ను కూడా ప్రార్థనలో కలుపుకో, నాకు కూడా విశ్వాసం బలపరిచే మాటలు నాకు దయచి అంటున్నామా? అంటలేదు మనం. అవునా? ఈరోజు మన విశ్వాసం ఎలా ఉందో చెప్పచ్చా? ఒక్కోసారి వర్షాలు వెలిసిన తర్వాత, ఇక్కడే ఉన్నారు బెదర్, ఇక్కడే ఉన్నారు, వర్షాలు బాగా వచ్చిన తర్వాత రోడ్లైన మురికి పెట్టేసిన తర్వాత కలెక్టర్ గారు ఈ లైన్లోకి వస్తున్నారు. ఏం జరుగుతుంది పాస్టర్ గారు చెప్పండి? వీధులు మొత్తం శుభ్రం అవుతాయి, రోడ్డు కట్టుపక్కన ఇటు పక్కన బ్లీచింగ్ చల్లుతారు, అక్కడక్కడ మొత్తం కాపలా కూడా మొత్తం తీసి శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చి నుంచి తీసే ఎక్కడ తీసి మొత్తం శుభ్రం చేస్తారు. కలెక్టర్ గారు వచ్చేలాక అంతే, ఎవడు పని ఆడిదే. ఈరోజు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? సేమ్ అలాగే చర్చికి వస్తున్నాం. చర్చికి వచ్చినప్పుడు ఎలాగొస్తాం చెప్పనా? పెళ్ళికి వెళ్ళేటప్పుడు మన బట్టలు ఎలాగుంటాయి, అవునా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఇంకో కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, పనులకు వెళ్ళేటప్పుడు, చర్చికి వచ్చేటప్పుడు. ఆశ్చర్యం చెప్పనా? పెళ్ళికి సపరేట్గా ఉంటాయి బట్టలు, ఇంట్లో పని చేసేటప్పుడు సపరేట్ పైన బట్టలు ఉంటాయి, ఇంట్లో ఉండేటప్పుడు సపరేట్ బట్టలు ఉంటాయి, చర్చికి కూడా సపరేట్ బట్టలు ఉంటాయి. వేస్తానోనా? ఈ చర్చికి వాడే బట్టలు ఫంక్షన్కి వేసుకుపోరు, ఫంక్షన్కి వేసుకెళ్ళే బట్టలు చర్చి వేసుకురారు. ఏంటి కారణం నాకు చెప్పక, రహస్యం, ఈ మర్మం నాకు 7 ముద్రలు తెలిసి కానీ ఈ ముద్ర తెలియట్లేదు. ఏంటి మర్మం అంటే, నీ మైండ్ ఏం చేసావంటే విడగొట్టి పెట్టుకున్నావు. నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తున్నావో ఆ స్వభావానికి తగినట్టుగా నువ్వు సిద్ధపడుతున్నావు, అంతేనా? నేనేమంటానంటే, నువ్వు ఎక్కడికి పోయినా క్రైస్తవుడివి, ఎక్కడికి పోయినా క్రైస్తవుడివి. నీ సిద్ధపాటు ఒకేలాగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చూపించాలంటే, నిన్ను కాదు క్రైస్తుని చూపించాలా, క్రైస్తవ్యాన్ని చూపించాలా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిన ఒక మాట, ఎదురుడు కనబడగా నేను పలకరిద్దాం, నిలబడాలి నాకు. ఇదే వెస్లీ కొద్ది కాలం క్రితం, అంతకుముందు ఎలాగో నాకు తెలీదు, కొన్ని ఏళ్ల క్రితం సంఘటన చెప్తున్నా. వీళ్ళందరూ రోజు ఒక చోట ఆటో ఆపుతారు, అక్కడే ఉంటారు. కొద్ది కాలం గడిచింది, వెస్లీకి మాకు పరిచయం జరిగినది. పరిచయమే కొద్ది కాలం గడిచింది. అక్కడ టీ కొట్టు అతను ఎవరో మొత్తానికి, అంతేనా? ఇంతకుముందుకి నీకు ఇప్పుడు మార్పు వచ్చింది అన్నాడు. ఏం మార్పు అన్నాడు. ఇంతకుముందు యారా ఓరి ఇటు రారా ఇటు పోరా అనేవాళ్ళు, ఇప్పుడు అలా అంటలా బ్రదర్ అంటున్నావు, ఇది తేడా ఉంది నీ లోపల అన్నాడు. ఎట్లా జరిగింది ఇది అంటే, ఇప్పుడు ఈయన బ్రదర్ అని పిలుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ ఫస్ట్ అర్థం కాలేదని తర్వాత అర్థమైంది, ఇతను క్రైస్తవుడు. అవునా?
అంటే ఇప్పుడు అతను ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఇతను క్రైస్తవుడు అని వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఇతను మాట్లాడే పద్ధతిని బట్టి. అవునా? ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అని ఎలా తెలుస్తుందంటే నీ నోట్లోంచి వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో ప్రారంభించినప్పుడు నువ్వు పలికే మొట్టమొదటి మాటే నువ్వు క్రైస్తవుడు అని తెలియజేస్తుంది. ఆమేన్. ఒకసారి ఈ గడియ వర్తమానికుడు ఒక సంఘటన చెప్పున్నాడు. అది నా మనసులో ఒక ముద్రేసినది. నా ప్రాణం పోయేదాకా నా లోపల ఉంటుందని నమ్ముతున్నాను నేను. ఒక జైలుకి ఒక క్రిస్టియన్ ఒక జైల్లోకి పడ్డాడు. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ప్రతిరోజు అతను ఒక ఎద్దును తీసుకొని పోయి ఆ పొలం దున్ని రావాలా. రోజు వెళ్తున్నాడు, పొలం దున్నుతాడు, వస్తున్నాడు. ఆదివారం అయ్యేసరికి నువ్వు ఏమని చేయ, నేను కొట్టు, చంపు, నరుకు, ఏమైనా చేసుకోపో, నేనైతే దున్నను ఈరోజు అనేవాడు. 6 రోజులు మాత్రము ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి శ్రమపడిపోయి పనిచేసి వచ్చేవాడు. 7వ దినం మాత్రం ఆదివారం చేసే పని లేదు, బైబిల్ చదువుకుంటాను, జైల్లో కూర్చొని బైబిల్ చదివేవాడు. 3 సంవత్సరాలు అయినది. ఈయన రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. అదే సెల్లోకి వేరే ఖైదీ వచ్చాడు. ఇతను కూడా ఆ ఎద్దును తీసుకొని సోమవారం వెళ్ళాడు, శుక్రవారం వెళ్ళాడు, శనివారం వెళ్ళాడు. ఆదివారం కూడా ఇతను పని చేయడానికి వెళ్ళి ఎద్దుల్లా ఎద్దు రాటల్లా. ఎద్దుకు జబ్బు చేసిద్దాం అనుకున్నాడు. మళ్ళీ సోమవారం మళ్ళీ పని చేస్తుంది, మంగళవారం పని చేస్తుంది, శనివారం దాకా పని చేస్తుంది. మళ్ళీ ఆదివారం వచ్చి లాగుతున్నాడు, అది రాటల్లా. ఆ జైలు వచ్చి ప్రయత్నం చేశాడు. లాస్ట్గా జైలు అన్నాడు, ఆడు దీన్ని కూడా క్రిస్టియన్గా మార్చేశాడు అన్న. ప్రజలో కోపడరుగా. మనం మారామా? క్రిస్టియన్స్గా మారామా అంటున్నా. ఎద్దు మారిపోయిందే. అమెరికా దేశంలో ఒక కిల్లర్ బుల్ అని ఒకటి ఉండేది. అది దానికి ఉన్న కొమ్ములతో అందరిని పొడుస్తూ ఉండేది. మీకు ఇది ప్రపంచం మొత్తం మీకు సాక్ష్యం దొరుకుతుంది, గూగుల్లో కూడా సాక్ష్యం దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పేది పోచా దాని పేరు. అది అందరిని పొడుస్తూ ఉండేది. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ మదర్ వచ్చింది. ఇంట్లో వెనకాల పెరట్లో కూర్చొని ఊగుతూ ఉండే ఉయ్యాల్లో కూర్చొని ఒక వర్తమాన పుస్తకం చదువుతూ ఉన్నది ఆమె. ఇంతలో ఈ పోచా లోపలికి వచ్చింది. అక్కడికి ఈ లోపల నుంచి కూతురు కేకేసింది, అమ్మ నువ్వు త్వరగా వచ్చేసి, అది పొడిచేది, అది చంపేస్తే కిల్లర్ బుల్ అంటారు, దాన్ని త్వరగా వచ్చేసేయండి అంటే చంపేయొద్దని. ఈమె తొందరలో ఆ పుస్తకం అక్కడ పడేసి లోపలికి వచ్చేసింది. లోపలికి తలుపులు వేసిన తర్వాత అది అడిదిరిగి మొత్తానికి ఏం చేస్తుందంటే ఆ ఉయ్యాల్లో ఊగుతున్న పుస్తకం చూస్తే పుస్తకం తినేసింది. మొత్తం తినేసింది పుస్తకం అంతా. తినేసి నిదానంగా అక్కడే కూర్చున్నది. అది బయటికి పోవటల్లా. ఎవరు లాగుదామని రావట్లేదు. దాని దగ్గర పోవాలంటే భయం. నిదానికి ఎట్టకేలకి ధైర్యం చేసి ఒక్కొక్కళ్ళు వచ్చారు. దాన్ని కరత అన్నారు, ఇట్టన్నారు, అట్టన్నారు, కదలటల్లా. దగ్గరికి వచ్చారు, మీద ఎక్కి అది చేయి చూపించి అలాగ ఇలాగన్నారు. అది సాధు జంతువు అయిపోయింది. ఒక్క పుస్తకం తినేది సాధు జంతువు అయిపోయింది. ఎన్ని పుస్తకాలు తిని ఉంటాం మనం? అమ్మ గట్టిగా చెప్పండి. బైబిల్ తినేసాం మనం, వర్తమానం తినేసాం, అన్ని ప్రసంగాలు యూట్యూబ్ తినేసాం, ప్రసంగాలన్నీ మనకు తినేసాం, ఆడది ఏడది మొత్తం తినేసాం. కానీ ఇంత తినేసినా కూడా లోపల మార్పు ఎంత వచ్చింది? దేవుడికి కావాల్సిన నీలో నాలో మార్పు. నువ్వు గొప్ప నేను గొప్ప లేదు. ఇక్కడ క్రీస్తులో అందరం గీత కొట్టినట్టుగా, స్కేల్తో గీత కొట్టినట్టుగా సమానమై ఉన్నాం. అందరికీ ఆయన ఒకే రకమైన కృప ఇచ్చాడు, అందరికీ ఒకే రకమైన ప్రేమనిచ్చాడు, ఒకే రకమైన వాక్యం ఇచ్చాడు. ఒకే విధముగా ఈ దినము ఆయన బయలుపాటును కూడా ఇచ్చున్నాడు. ఆ యొక్క బయలుపాటు నీ లోపలికి నా లోపలికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నీ లోపల హృదయాన్ని మారుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. ఆయన కొరకు నిన్ను సిద్ధపడేలాగా చేసేదే ఈ గడియ వర్తమానమై ఉన్నది. ఇప్పుడు ఇది చెప్పే కాలం కాదండి, ఇది జీవించే కాలము. చెప్పేదానికన్నా ఎక్కువగా జీవించాలా. ఈరోజు మనం ఒక చర్చిలోకి అడుగు పెట్టినప్పుడు, కోపడం మాకు నీ మాటలు చెప్తున్నానని, అక్కడ సంఘాన్ని నడిపే కాపరి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అక్కడ చెప్పే వాక్యానికి తగినట్టుగానే జీవిస్తున్నాడా లేదా? జీవించాలా. వాక్యం ఏమి చెప్పిందో మనము అలాగా జీవించవలసి ఉన్నాం. ఎందుకంటే దేవుడు, గమనించండి, కూర్చునే వ్యక్తికి తీర్పు ఉన్నది, మాట్లాడే వ్యక్తికి తీర్పు ఉన్నది. అవునా? మాట్లాడే వ్యక్తికి డబల్ తీర్పు దేవుడు పెట్టాడు. వినేవాడికి వినదాని ప్రకారంగా జీవించావా లేదని ఒకటే తీర్పు. బోధించిన వాడికి బోధించిన దాని ప్రకారం ఒక తీర్పు, బోధించిన దాని ప్రకారం జీవించాడు లేదా ఇంకొక తీర్పు ఉన్నది. డబుల్ తీర్పు ఉన్నది. అందుకని అపోస్తలుని పౌలు అంటాడు, కఠినమైన తీర్పు ఉందని ఎరిగి బోధకులు కాకుడి, మీలో అనేకులు బోధకులు కావద్దు, మీరు పాస్టర్లు కావద్దు అంటున్నాడు ఆయన. మరి ఇదేంటది? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? కోత పని
విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు? మీరు బోధకి లేవద్దు అంటున్నాడు. పౌలు గారి ఉద్దేశం ఏంటి? తీర్పులోకి పోవద్దని ఆయన ఉద్దేశం. పరిచయం చేసేవాళ్ళు కావాలా, అయితే తీర్పులోకి పోయే విధంగా ఉండేవాళ్ళు రాకండి అంటున్నాడు ఆయన. అప్పుడు ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తా ఉన్నదంటే, నువ్వు విన్న వాక్య ప్రకారంగా జీవించవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ చెప్పిన మాటే ఉన్నది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులుగా నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. రైట్. వాక్యం మొత్తం చదివి ఉన్నాం. ఇప్పుడు చిన్న ప్రశ్న. లేచేవాళ్ళు ఎవరు? జీవించి మార్పు చెందేవాళ్ళు ఎవరు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఏర్పరచబడిన వాని సైతము మోసపురిచే ఆత్మ ఒకటి ఈ కాలంలో ఉంటుంది. అంటే ఈ కాలంలో దేవుడు ఏర్పరిచిన వారు కొద్దిమంది ఉన్నారు. అవునా? ఈ ఏర్పరచబడిన వారు ఎవరంటే దేవుని యొక్క రాజ్యం చేరేవారు. ఇప్పుడు ఈ వాగ్దానం ఎవరి కొరకు? దేవుని యొక్క రాజ్యం చేరేవారి కొరకు. ఈ దేవుని యొక్క రాజ్యం చేరేవారు ఎవరంటే ఏర్పరచబడిన వారు. అయితే ఆశ్చర్యమైన సంగతి, ఒక చిన్న సంగతి మీరు చెప్పనియండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అందులో కొద్దిమంది. ఒక పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఉద్యోగం ఉన్నది, అప్లై చేయండి అని. ఆ యాడ్ని అందరూ చూశారు. కొద్దిమందికి క్వాలిఫికేషన్ ఉన్నది, వాళ్ళకి సరిపడ చదువు ఉన్నది, అయినా ఇదేం వద్దులే అని అప్లై చేయాల. కొద్దిమంది ఏం చేశారంటే అప్లై చేశారు. ఆ అప్లై చేసినవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి, కంపెనీ దగ్గరికి. కంపెనీ వాళ్ళు దాన్ని చూశారు. దాంట్లో ఎవరైతే అర్హత తగ్గట్టుగా ఉన్నదో వాళ్ళందరికీ లెటర్లు పంపించారు. ఏమని పంపించారంటే, వాళ్ళకి వచ్చిన లెటర్ పేరేంటో తెలుసా? కాల్ లెటర్. అంతేనా? నేను కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నా. కాల్ లెటర్. కాల్ లెటర్ అంటే మీరు ఇంటర్వ్యూకి రండి అని, ఉద్యోగానికి రండి కాదు, ఇంటర్వ్యూకి రండి అని. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, అక్కడ పెద్ద బోర్డు పెట్టారు, ఒక సైన్ బోర్డు ఉన్నది. మీ పేరు పిలిచినప్పుడు మీరు రావాలని రాసినది అక్కడ. వీళ్ళందరూ ఆ బోర్డు అలాగే చూస్తున్నారు. బోర్డే ఉన్నది. వీళ్ళు ఏం చెప్పారో ఆ బోర్డు దగ్గర కూర్చొని అలాగే ఉన్నారు. ఒక అరగంట అయింది. లోపల నుంచి ఒక అతను బయటకు వచ్చి, ఇదిగో ఇతను సెలెక్ట్ అయ్యాడు, మీరు వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళందరూ గొడవకి దిగారు. మేము ఇక్కడే ఉన్నాము, మీ పేరు పిలుస్తామన్నారు, ఆ బోర్డుని మేము చూస్తానని కూర్చున్నాము ఇక్కడ, ఇప్పుడు అతనికి ఉద్యోగం ఇచ్చారంటారు ఏంటి అని. వాళ్ళు అన్నారు, ఇందాక నుంచి పేర్లు పిలుస్తున్నాం, మీరు ఎవరు రాట్లా, బోర్డుని చూస్తా కూర్చున్నారు. ఆ పేరు పిలవగానే ఇతను వచ్చాడు, ఇతను సెలెక్ట్ అయ్యాడు, ఇతనికి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి వీళ్ళందరూ ఇంట్లో ఏం చెప్పొచ్చారు? అందరూ చెప్పరా? నాకు చదువుకున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. నాకు మాకు జాబు వచ్చేసినట్టే. కొంతమంది పరీక్ష రాసి వస్తారు, ఎన్ని వస్తే మార్కులు. వాడు తగ్గించాలి కాబట్టి ఏమైనా తగ్గిస్తే ఒక 6 మార్కు తగ్గుద్దేమో నాకు, ఇక తప్పదు కాబట్టి 99 అరేసుకో. ఎన్ని వచ్చినాయిరా? 1 మార్కుతో పోయింది. అదేంటి? వాడు తగ్గిస్తే అంటే పేపర్ సరిగ్గా దిద్దలేదు వాడు. ఎవరి తప్పు? అంతే. మందేం ఉండదు ఎప్పుడు కూడా. మీరు ఏ సంఘటన చూడండి, ఇక్కడ కాదు, ఇది ఎక్కడి నుంచి అంటే ఏదేం తోటలోంచి బిగినైంది. ఆదాము కూడా, ఆదామా ఎందుకు ఇలా ఎక్కడున్నావు అంటే, ప్రభా ఈ చెట్టనకాలు ఉన్నా, నేను దిగంబరగా ఉన్నా కదా. దిగంబరగా ఉన్నా నీకు తెలిపిన వాడేవాడు. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే, వద్దని పని చెప్పింది, చేసింది. నేను చేశానంటల్లా, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ చేసింది, నేను చేయలేదంటున్నాడు. తోసేశాడా? ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం. ఆదాం పుత్రులం కాదు. ఎవడన్నా నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాడు అక్కడ ఉన్న వాళ్ళల్లో? ధైర్యంగా చెప్పండి, ఉన్నదా? లేదండి. కానీ రహస్యం చెప్పనా, ఇంకొకటి ఎవడన్నా చేస్తే మాత్రం, వినపడలేదు నాకు, గట్టిగా చెప్పండి. ఎస్సానోనా? రెడీగానే ఉంటాం మనం. అయితే నేనంటున్నా, నీ తప్పు దేవుడు చూస్తాడు, నా తప్పు దేవుడు చూస్తాడు. ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఎలా శిక్ష చేయాలో దేవుడు అనేది రెడీ చేసి పెట్టున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చెప్పట్లా, అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయమే చేయనేమో
అపవిత్రుని అపవిత్రంగా ఉండనేమో, వాని క్రియలు చొప్పున వానికి ఇచ్చుటకు నా దగ్గర వాడి జీతం రెడీగా ఉన్నది. జీతం అంటే ఏంటి? శాలరీ అనుకుంటున్నారు, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అనుకుంటున్నారేమో, బజాజ్ దాన్ని ఏమంటారు ఈఎంఐ కార్డు అనుకుంటారేమో. కాదండి. జీతం అంటే తెలుసా? ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం యొక్క జీతము మరణము. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఏం రెడీగా ఉన్నది? మరణం రెడీగా ఉన్నది. వాక్యానుసారంగా లేకుండా, క్రియలు సరిగా లేకుండా, వారి జీవితం సరిగా లేకపోతే దేవుడు వారికి ఇచ్చేది మరణమై ఉన్నది. అయితే వాక్యానుసారంగా ఉండి, వాక్యానికి లోబడి కట్టుబడి విశ్వాసం కలిగి వారిగా జీవించేవారైతే మరణించిన వారిని సైతము ఆయన పైకి లేపే గుణాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మొన్న మనం అందరం చేసాము ఒక పండగ. ఏంటది? ఈస్టర్. ఒక మాట అడుగుతాను, దయచేసి ఎవరేమనుకో, దాని మీద కోప్పడమాకండి. బేర్ మై ఫూలిష్నెస్, నా అజ్ఞానాన్ని క్షమించండి, అంతకుమించి ఏం అడగలేను నేను. ఏంటి ఈస్టర్ అంటే? అందుకే అన్నాను అజ్ఞానాన్ని క్షమించడం అన్నది. నేను అంటే అర్థం కాని ప్రశ్న వేసానేమో, అందుకని అంటున్నాను. ఏంటి మా ఈస్టర్ అంటే? ఏంటి సార్ ఈస్టర్ అంటే? ఎవరు తిరిగి లేచింది? ఎన్నో తారీఖు లేచాడు? అందుకే అన్న నన్ను భరించమని. ఎన్నో తారీఖు లేచాడు? పోయిన సంవత్సరం ఈస్టర్ డేట్ చెప్పండి నాకు, ఇంకేమొద్దు. పోయిన సంవత్సరం ఈస్టర్ డేట్, ఈ సంవత్సరం కాదు. కానీ క్రిస్మస్ మాత్రం డేట్ మారదు. అదేంటో నాకు అర్థం కాదు. రహస్య మర్మం తెలియట్లే నాకు. అన్నీ తెలుస్తున్నాయి కానీ బైబిల్ అది ఒక్కటి తెలియట్లే నాకు. యేసుక్రీస్తు పుట్టినరోజు మారట్లా, ఈస్టర్ మాత్రం మారిపోతూ ఉన్నది. అంటే పుట్టినరోజు మారినప్పుడు ఆయన తిరిగి లేచిన రోజు కూడా మారకూడదు కదా? అవునా? గుడ్ ఫ్రైడే అంటున్నాం కానీ డేట్ ఎందుకో చెప్పట్లా. క్రీస్తు శకము 33వ సంవత్సరము 3వ తారీఖు ఏప్రిల్ నెల గుడ్ ఫ్రైడే మొదటిది. కానీ మనం ఎప్పుడు చేస్తున్నాం? మన ఇష్టం. క్యాలెండర్లో ఆర్డర్ ఇస్తే అది చేసుకోవటం మనం. ఆ రోమన్కి దగ్గరికి తెచ్చాడు క్యాలెండర్. ఒక నెలలో 30 ఉంటే ఒక నెల 31 ఉంటుంది. ఫిబ్రవరి 28 ఉంటే 4 సంవత్సరం వస్తారు, 29 డేట్ పెడతాడు. దాన్ని ఏమో లీవ్ అంటున్నాం. మన ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతున్నాం, అంతేనా? అయితే ఏంటన్నా, ఇవన్నీ దేవుడికి లెక్కగానే కాదు. జ్ఞాపకం పెట్టుకోండి, క్రీస్తు పైకి లేచింది దేనికంటే నిన్ను కూడా పైకి లేపుతానని చెప్పటానికి. నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన డేట్లు కాదు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన క్రీస్తు చేసిన కార్యమై ఉన్నది. లోకము దాన్ని డేట్ చేసింది. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు, గలతీ రాసిన పత్రికలో అనుకుంటే ఒక మాట అంటాడు, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను చేయుచున్నారు, మిమ్మల్ని గురించి నేను పడిన శ్రమ అంతా వ్యర్థమైపోయినని నేను భయపడుచున్నాను. అంటే ఈరోజు మనం ఏం చేసామంటే డేట్లు ఫిక్స్ చేసుకున్నాం. అవునా? బర్త్డే డేటు ఫిక్స్ చేసుకున్నాం. ఇంట్లో ఎవరైనా వ్యక్తులు ఉంటే చనిపోయిన డేటు ఫిక్స్ చేసుకున్నాం. గుడ్ ఫ్రైడేకి ఒక డేటు, ఈస్టర్కి ఒక డేటు, మట్టలాదారికి ఒక డేటు, యేసుక్రీస్తు పుట్టినరోజు ఒక డేటు. మీరు గమనిస్తే బైబిల్లో ఏమీ లేవు ఎక్కడా కూడా. అయినా మనం ఏం చేస్తామంటే దానికి అలవాటు పడిపోయి ఉన్నాం. ఇలా మాట్లాడతాను, కోపపడి మాకండి. ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, బైబిల్లో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 17వ వచనం దగ్గర నుంచి కొద్ది మాటలు చదవగలరు ఎవరన్నా? మంచి స్వరం ఉన్నోళ్ళు, ఉన్నట్టుగా చదివేవాళ్ళు చదవండి. 18వ వచనం, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ఏమనగా కోపడు మాకండి ఇప్పుడు నా మీద. ఈ గ్రంథములో లేనిది ఎవడన్నా కానీ కలిపినట్లయితే దేవుడు వానికి ఏం తెగుళ్ళు? గ్రంథములో వాక్యములో తర్వాత చూడండి, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు గ్రంథములోను వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పత్రంలోను వానికి పాలు లేకుండా చేసేదను. ఇందమ్మా 2 గుంపుల గురించి మాట్లాడుకుందాం. దేవుడు కిందకు వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళని, లేదంటే నిద్రించిన పరిశుద్ధుల్ని పైకి లేపుతాడు. రెండోది జీవించిన వారిని మార్పు చెంది పైకి తీసుకుని వెళ్తాడు. ఈ రెండే కాకుండా దేవుడు ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పైకి వచ్చేవాళ్ళు ఆ జీవవృక్షంలో తీసుకొని ఆ పరిశుద్ధ పట్టణంలో పాలి భాగస్తులు అవుతారు. ఇది ఒక గుంపు. రెండో గుంపు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే,
వాక్యానుసారంగా లేని వారు, దీనికి బైబిల్లో దేవుడు చెప్పని వాటిని ఇష్టానుసారంగా జతపరుచుకొని చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెగుళ్ళు అన్ని కలగజేస్తానంటున్నాడు. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాం? గట్టిగా చెప్తారు ఎవరు నాకు? ఏ గుంపులో ఉన్నాం? బైబిల్ మొత్తంలో ఎక్కడన్నా ఒక్క చోట క్రిస్మస్ అన్న పదం కనిపించిందా? బైబిల్లో ఎక్కడన్నా ఒక్క చోట మట్టల ఆదివారం అన్న పదం కనిపించిందా? బైబిల్లో ఎక్కడన్నా లెంట్ అని కనిపించిందా? బైబిల్లో ఎక్కడన్నా ట్రినిటీ, త్రిత్వం అని కనిపించినదా? లేదండి. ఇప్పుడు మనం అన్నీ ఏం చేస్తున్నాం? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎవరు తెచ్చారు ఇవన్నీ? దేవుడు ఇవన్నీ పెట్టలేదే. దేవుడు ఒకే మాట చెప్తున్నాడు, ఇక్కడ లేనిది మీరు చెయ్యొద్దు, ఉన్నది తీయద్దు. ఇప్పుడు మనం ఏం చేసామంటే మనకి నచ్చింది పెట్టేసుకున్నాం, నచ్చని తీసేసాం. అవునా? దేవుడు ఒక మాట చెప్పాడు, విశ్రాంతి దినమున మీరు తప్పక కూడుకోవాలా. అవునా? అంటే ఇప్పుడు మన చర్చికి రావాలా వద్దా? ఇప్పుడు మనకి విశ్రాంతి దినం ఆదివారంకి వచ్చింది, వాళ్ళకి శనివారం వచ్చింది. ఇప్పుడు మనం ఆదివారం చేస్తున్నాం. వాస్తవంగా ఆదివారం లేదు, శనివారం లేదు. దేవుడు నీకు ఏ రోజు ఆ రోజు కూడుకోవాలా. దానికి డేట్లు పెట్టద్దు. మళ్ళీ ప్రతిరోజు మనం కూడుకోవాలి. లెక్క అయితే దేవుడు నీకు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు. ఇప్పుడు ఆదివారం దాదాపుగా అందరికీ అవకాశాలు ఉన్నాయా? 90% మనకి ఆదివారాలు సెలవులే ఉన్నాయి. ఏదో 10 మందికి 10% మాత్రం వాళ్ళు చేసే ఒత్తిడి, ఉద్యోగాలను బట్టి వాళ్ళకి అవకాశం ఏర్పడటల్లా. అయితే అందరికీ మనకి ఆదివారం చర్చికి వెళ్ళడానికి అవకాశం ఉండి అందరం వెళ్తున్నామా? వినబడలేదండి. ఏం వెళ్తాంలే, కొంచెం లేటుగా లేచాం పాస్టర్ గారు, పంపు రాలేదండి, రాత్రి బట్టలు ఉతుక్కోలేదు, ఐరన్ చేసుకోలేదు పాస్టర్ గారు, చుట్టాలు వచ్చారు ఈరోజు, పొద్దున్న మా ఆయన ఆలస్యంగా లేచి మటన్ కొట్టుకెళ్ళాడు ఈరోజు. ఏంటి అసలు ఈ చెప్తున్నది? నువ్వు ఎవరిని కాదంటున్నావు? దేవుడు చెప్పిందాన్ని కాదంటున్నావు. అంటే దేవుడు కూడుకోమంటే నువ్వేం చేసినట్టు? గట్టిగా చెప్పే, త్వరగా చెప్పాడు, ఇంకా చాలా చెప్పాలి నేను. నాకు కుదరట్లేదు ప్రభు అంటున్నావు. కుదరట్లేదు ప్రభు అన్నప్పుడు దాన్ని కట్టుబడి ఉండిపో. కుదరట్లేదు ప్రభు అంటే పర్లోకి మాత్రం కావాలి ప్రభు అంటావు. ఇది ఎట్లా సాధ్యం? నేను పైకి వెళ్ళిపోవాలా, నన్ను చూస్తూ ఉండాలా, నేను పైకి వెళ్తా ఉన్నప్పుడు కొద్దిమందికి ఒక కళ్ళు ఉంటాయి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు 2 రెక్కల లోపల నుంచి బయటికి ఇలాగొచ్చి తెల్ల రెక్కలు వచ్చి బట్టలన్నీ మొత్తం తెల్లగా మారిపోయి చుట్టూ ఉన్నది ఇంకొంచెం పొడుగు ఎక్కువైపోయి అలా గాల్లో తేలుతున్నట్టు అందరం చూసి ఇలా ఇలా బాయ్ బాయ్ చెప్తా, చేతుల్లో ఒక మ్యాజిక్ బ్యాండ్ ఒకటి పెడుకు ఇలా ఊపుతా పైకి వెళ్ళిపోదాం అనుకుంటారు. అలా ఏమి జరగదు. అవన్నీ కథలు, చందమామ బాలమిత్ర కథలు. అవి ఏమి నిజం కాదు. రెప్పపాటు కాలం నువ్వు పైకి వెళ్తావు. మృతులు లేచేది రెప్పపాటు కాలమే, క్రీస్తు దగ్గరికి వెళ్ళేది రెప్పపాటు కాలమే. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, రెప్పపాటు కాలంలో మనం మార్పు చెందుదాము. కడబొర మోగగానే మనమందరము మార్పు పొందుదాము. మనమందరం నిద్రించము కానీ రెప్పపాటు కాలంలో నిద్రించేవారు కొద్దిమంది, మనం అందరం నిద్రించము కానీ కొద్దిమంది నిద్రిస్తామని పౌలు గారు అంటున్నాడు. కొద్దిమంది జీవించి మారుతారని పౌలు గారు అంటున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడింది ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము మనకి నిలిచే ఉన్నది. ఈ నిలిచిన వాగ్దానం ప్రకారంగా వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు వాక్యానుసారంగా జీవించి ఉండటం అంటే చాలామంది అనుకుంటున్నాం, మా పాస్టర్ గారు చెప్పింది నేను చెప్పినట్టుగా చేసేసా, అమ్మయ్య అయిపోయింది, ఇంకా నేను పరలోక రాజ్యం వెళ్ళిపోయినట్టే. కోపపడద్దు. దేవుడు నీకు బైబిల్ ఎందుకు ఇచ్చాడు? రెండోది, దేవుడు నీకు చదువు ఎందుకు ఇచ్చాడు? వేరే చదవమని దేవుడు నీకు చదువు వల్ల మొట్టమొదటిగా బైబిల్ చదవమని ఇచ్చాడు. ఇవి చదివి తర్వాత నువ్వు ఏం చదువుతావు? చదువు. ముందు ఇది నీకు అర్థం కావాలా? పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైతే నీకు అర్థమైనదో నువ్వు ముందు లోకంలో పడవు, నువ్వు ముందు లోకాన్ని చూడవు, లోకపు ఆశలను కలిపోవు. ఏది నీ మీద ప్రభావం చూపించదు. అలా ప్రభావం చూపించకుండా కేవలం దేవుడు మాత్రమే నీ మీద ప్రభావం చూపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథం నీకు ఇచ్చున్నాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు తీర్పులోకి రాకూడదని దేవునికి గ్రంథం ఇచ్చాడు. ఈ గ్రంథం ఇచ్చినాక నువ్వేం చేయాలంటే దీంట్లో ఉన్నది మొట్టమొదటిగా చదువు. రెండోది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థం కాకపోతే ప్రార్థించు. అర్థమైతే గ్రహించు. గ్రహించాక దాని ప్రకారంగా జీవించు. అప్పుడు ఇంకొకరికి చెప్పు. అవునా? ఈరోజు మనము దేవుడి దగ్గర రమ్మని ఒకరికి చెప్పాలా? వాళ్ళ దేవుడి దగ్గరికి పిలవాలంటే ముందు నేను ఎలాగ ఉండాలా? గట్టిగా చెప్పండి. ఒకసారి ఆయన బిల్లు వెనకాల ఉన్నాయని విజయవాడలో కొండ మీదకి వెళ్ళాం.
జ్ఞాపకం ఉందా? ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ని బ్రదర్ని అడిగితే ఆయన అక్కడ ఉన్నాడు, అందుకని సాక్షాత్కి అవన్నీ డిస్టర్బ్ చేశాను నేను. ఆయన్ని అడుగుతున్నాం, అక్కడ ఆ సిస్టర్ని బ్రదర్ని అడుగుతున్నాం. పక్కన వాళ్ళందరినీ కూడా, అమ్మ మరి వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు కదా, మీరు కూడా చర్చికి రండి అంటే, ముందు వీళ్ళు సరిగ్గా చర్చికి వస్తే మేము కూడా వస్తాం పాస్టర్ గారు అన్నాడు. పాప మీద తేవాలని ఆశ ఉన్నది. మేము ఒక్కసారి వెళ్ళాము అక్కడికి, ఇక్కడ ఉన్నాడు కదా, ఒకసారి కొండ మీదకి వెళ్ళాము మేము. 132 మెట్లే ఉన్నాయి పైకి. ఆయన ముందు వెళ్తున్నాడు, మేము వెనకాల వస్తున్నాం. సగం దూరం వచ్చాక నా కాళ్ళు పట్టేసినట్టుగా ఉన్నాయి. ఇక ఆగిపోయా. సరే వెనక్కి తిరిగి చూస్తా, ప్రశాంత్ వస్తున్నాడు వెనకాల. ప్రశాంత్ కింద అక్కడ ఉన్నాడు. ఏంటి ప్రశాంత్ అన్న, కాలు ఏదో ఇక్కడ బలం పట్టు లేదు పాస్టర్ గారు అంటున్నాడు. ఒక్కసారికే మాకు వాళ్ళు రోజు అక్కడి నుంచి రావాలా, వాళ్ళు మేము ప్రతి వారం రావడానికి సిద్ధంగానే ఉన్నామంటున్నారు. సంతోషమేనా? అయితే వాళ్ళు కండిషన్ పెట్టారు, వీళ్ళు వస్తే మేము కూడా వస్తామన్నారు. వీళ్ళేమో రమ్మంటున్నారు, వాళ్ళంటే ముందు మీరు వెళ్తే మేము కూడా వస్తామన్నారు. ఎలాగుంది ఇప్పుడు? దేవుడికి ప్రజలు కావాలి, రావడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే పిలిచినోడు ముందు జీవించాలా. అర్థమవుతుందా? అలాగే ఈరోజు ఇక్కడున్న నీవు నేను భేదం పక్కన పెడితే, నువ్వేం చేస్తున్నావు పని పక్కన పెడితే, కులం జాతి మతం పక్కన పెడితే, కాసేపు విన్న వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు, నువ్వు జీవించింది ఏది ఉందో అదే చెప్పు ఇంకోడికి. ఈ గడి వర్తమానం ఒక మాట చెప్తుంది, నువ్వు ఏం జీవిస్తావు అదే బోధించు, నువ్వు ఏం బోధించావు అదే జీవించు. యు సపోజ్ టు బి ఏ లివింగ్ సర్మన్. ఈరోజు నువ్వు ఎలాగ ఉండాలంటే, నువ్వు బోధించిన వర్తమానం ప్రకారంగా నువ్వు జీవించాలా. అలా జీవించలేనప్పుడు నువ్వు దాన్ని బోధించద్దు. అంతేనా? కాబట్టి మనం ఏం చేయాలా? అమ్మో నేను దాన్ని చేయలేను కదా అని బోధించాలంటే నడవదు. నువ్వు బోధించాలా. బోధించాక ఏం చేయాలా? జీవించాలా. ఇప్పుడు మనం అలా జీవించాలి అంటే, ఇప్పుడు వాక్యము వినాలి, విన్న ప్రకారంగా జీవించాలి. కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, ఎక్కడ మీటింగ్ వెళ్ళిపోతా పాస్టర్ గారు, వెళ్ళిపోతా పాస్టర్, అమ్మో వాక్యం 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 వాక్యం, చాలా సంతోషం, ఐ లవ్ ఇట్. అయితే ఒక సంగతి చెప్పాలి నీకు, నువ్వు ఎన్ని చోట్ల వాక్యం విన్నావో అన్ని చోట్ల వాక్య ప్రకారం నువ్వు జీవించాలా. అప్పుడు నువ్వు వెళ్ళు. మా కుదరదులే పాస్టర్ గారు మీటింగ్లకి రావటం, ఇదేమైంది ఇప్పుడు? నువ్వు వాక్యం వినటం మంచిది, అవసరం, శ్రేష్టం, నీ జీవితంలో చేసే గొప్ప పని అది. ఇప్పుడు బైబిల్ ప్రకారం భూమి మీద మీరు ఈ గంటన్నర కూర్చొని ఈ సమయము మీ జీవితంలో గొప్ప సమయం ఇది. ఎందుకంటే దేవుడు యొక్క వాక్యం వినటానికి మీరున్న పనులు మొత్తం పక్కకి నెట్టి ఇక్కడ వచ్చి కూర్చోవటం అంటే ఇది ధన్యకరమైన సమయము. ఈ సమయం ప్రకారంగా నువ్వు ఇదంతా విన్నావు కదా, ఈ విన్నది లోపల పని చేసినప్పుడు అది నిజమైన ధన్యత. పనిచేస్తుందా? పనిచేస్తుందా? కోపడు మాకు చిన్న ప్రశ్న అడుగుతా, నాకు సమాధానం చెప్తారా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి, పర్వాలేదు, వస్తాననుకుంటాను. నేను మేలో రాలేమో కానీ జూన్లో వస్తానేమో, ఉండట్లా. దేవుని చిత్తం అయితే బయట దేశానికి వెళ్ళేది ఉన్నది. మరి దేవుడు కానీ అనుమతిస్తే, అది కూడా దేవుని కృప అయితే. ఇవి లేవు కదా, ఇప్పుడు మనం ఆచరిస్తున్న క్రైస్తవ పండుగలు బైబిల్లో ఎక్కడ రాసి లేవు కదా. ఎందుకు మనం అవి చేస్తున్నాము? ఎందుకు దాంట్లో మనం పడిపోవాలా? వాస్తవంగా చాలామంది సేవకులు వాటి ఎందుకని పెట్టారంటే, ఒక చిన్న కారణం ఉన్నది. ఏదో ఒక కారణం ఉంటే అందరూ ఆ రోజన్నా ఆ కారణంతోనే చర్చికి వస్తారు కదా అని పెట్టారు. అయితే ఆ ఉద్దేశం మారిపోయి ఈరోజు ఏమైందంటే, అది ఒక ఆచారం చేసి వెళ్ళిపోయారు. అవునా? ఈరోజు క్రిస్మస్లో ఏమీ లేదంటే యేసుక్రీస్తు లేడండి. యేసుక్రీస్తు ఎప్పుడైనా వెళ్ళిపోయాడు దాంట్లో నుంచి. ఏంటి క్రిస్మస్ అంటే? తాగుబోతు భర్త భార్య దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు, ఈరోజు పండగ నేను తాగుతాను అని. అది వాడి క్రిస్మస్. అంతేనా? భార్య కూడా నువ్వు డిస్టర్బ్ చేయకపోతే సాయంకాలం నీకు 100 రూపాయలు ఇస్తానంటది. వాడు 100 కోసం ఎట్టుంటాడు? సాయంకాలం దాకా కాముగా ఉంటాడు. వాడు అనుకుంటాడు ప్రతిరోజు వస్తే బాగుంది కదా క్రిస్మస్ అనుకుంటాడు. ఎందుకని? తాగడానికి భార్య పర్మిషన్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. రోజు తిట్టామా కొట్టామా, ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయినది. ఇదే క్రిస్మస్. క్రీస్తు దేనికోసం వచ్చాడు, మనం దేనికోసం క్రిస్మస్ చేస్తున్నామండి. కొద్ది ఇళ్ళలో చెప్తారు, పాస్టర్ గారు ఏమనుకోమాకండి, ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, పిండి వంటలు చేసుకోవాలా, చర్చికి రా మీరేమనుకోమాకండి. ఏ రోజు అది? క్రిస్మస్. క్రిస్మస్ రోజు ఏం చేసావు? దేనికి యేసుక్రీస్తు వచ్చింది ఇంతకీ?
మనం ఏం చేసాం? అయిపోయా. క్రిస్మస్కి బట్టలు కొనలేదని, చీరలు కొనలేదని భార్యాభర్తలు విడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎంత క్రిస్మస్ దేనికి ఇప్పుడు? అంటే ఏం చేశారంటే క్రీస్తుని తీసేశారండి. నా ఉద్దేశం గమనించాను, మేము బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశం. క్రీస్తుని బయటికి పంపించేశారు. వ్యాపారస్తులకి మాత్రమే క్రిస్మస్, క్రైస్తవులకు కాదు ఈరోజు క్రిస్మస్. నిజమైన క్రైస్తవుడికి ప్రతి ఆదివారం క్రిస్మస్ ఏనండి, ప్రతి బుధవారం క్రిస్మస్ ఏనండి, ప్రార్థనకి మోకాళ్ళ మీదకి వచ్చిన ప్రతిసారి వాడి క్రిస్మస్. నీకు డేటులతో ఏం పని? నీకు 365 రోజులు క్రిస్మస్సే. వాళ్ళకి ఎవరికి ఒక్కటే సంవత్సరానికి వచ్చేది, నాకైతే రోజు వస్తుంది క్రిస్మస్. ఆదివారం బోధించాం, సోమవారం బోధించాం, మంగళవారం బోధించాం, బుధవారం, గురువారం, శుక్రవారం బోధిస్తాం, మళ్ళీ శనివారం ఎక్కడో చోట ప్రార్థన ఉంటుంది.